హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అయితే నేను పెద్దత్తయ్య చేసిన చికెన్ బిర్యానీ గురించి చెప్తాను. అసలు ఈ చికెన్ బిర్యానీ చేయాలని ఆలోచన ఎలా వచ్చిందంటే, మమ్మీ హెల్త్ బాలేనప్పటి నుంచి మేమైతే చికెనే తెచ్చుకోలేదు ఫ్రెండ్స్. అనుకోకుండా యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే అన్ని వీడియోస్ బిర్యానీకి సంబంధించిందే వస్తున్నాయి. నాకైతే క్రేవింగ్స్ వచ్చాయి. వెంటనే వెళ్ళి పెద్ద అత్తయ్యకి చెప్పాను, అత్తయ్య నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందని చెప్పాను. అత్తయ్య అయితే నాకు ప్రొఫెషనల్ గా రాదు చిట్టి అని అంది. ఏదో నాకు వచ్చినట్టు చేస్తాను, తింటావా చిట్టి అని అడిగింది. ఎలా చేసినా పర్వాలేదు అత్తయ్య, బిర్యానీ ఉంటే చాలు అని చెప్పాను. అప్పుడు అత్తయ్య ఇంట్లో సామాన్లు చిట్టి తెప్పిద్దామని చెప్పింది. ఎందుకంటే బిర్యానీ చేయడానికి బాస్మతి రైస్ చికెన్ కావాలి కదా, మాది పల్లెటూరు కాబట్టి దొరకదు. మేము ఏది తెచ్చుకున్నా జమ్ముకుంటా లేదా ఇల్లంతకుంటా తెచ్చుకోవాలి. చేసేదేం లేక మమ్మీ చెకప్ కి వెళ్ళినప్పుడు అత్తయ్య కూడా వెళ్ళి అన్ని తీసుకొచ్చింది. ఇక్కడ అత్తయ్య అయితే బిర్యానీ కోసం 2 kgs రైస్ తీసుకుంది. ఇంకా చికెన్ అయితే 1.5 kg తీసుకుంది. మా అత్తయ్య అయితే యూట్యూబ్ లో కనిపించడానికి షై ఫీల్ అవుతుంది ఫ్రెండ్. వద్దు చిట్టి వీడియో ఎందుకని అంటుంది. కానీ మేమే చెప్పాము, నువ్వు ఎలా చేసావో పెడితే మన సబ్స్క్రైబర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు కదా అని చెప్పాము. ఈ వీడియోలో నేను రెసిపీతో పాటు మా అత్తయ్య గురించి కూడా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్. ఈ అత్తయ్య అయితే మా పెద్దత్తయ్య అండి, అమ్మమ్మ వాళ్ళ తమ్ముడి బిడ్డ. అంటే మేన వాళ్ళు అంటారు కదా ఫ్రెండ్స్, అలా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఇదే ఊర్లో ఉంటారు. ఈ ఒక్క అత్తయ్య వాళ్ళు అయితే అమ్మమ్మతో ఇక్కడే ఉంటారు. మిగతా మామయ్యలు అందరూ కూడా హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. పెద్ద మామయ్య వాళ్ళ పిల్లలు చాలా పెద్దవాళ్ళు. మామయ్య వాళ్ళకైతే 2 కొడుకులు 1 కూతురు. నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, పెద్దన్న అయితే హైదరాబాద్ లో ఉంటాడు. హైదరాబాద్ లో మామయ్య వాళ్ళతో బిజినెస్ చేస్తాడు. ఇంకా చిన్నన్నయ్య అయితే వైజాగ్ లో సెటిల్ అయిపోయాడు. అన్నయ్యకి వైజాగ్ లో జాబ్ వచ్చింది. ఇంకా అక్కకైతే పెళ్ళైంది. మీ అందరికి తెలుసు కదా, పూజక్క. ఒక బాబు రిషినందన్. ఇక్కడ ఓన్లీ అత్తయ్య మామయ్యనే ఉంటారు. అత్తయ్య వాళ్ళకైతే బిజినెస్ లు ఉన్నాయి, అలాగే ల్యాండ్ కూడా ఉంది. కానీ ఆ ల్యాండ్ అత్తయ్య వాళ్ళు చెయ్యరు. అత్తయ్య వాళ్ళ అమ్మ నాన్న చేస్తారు. ఎందుకంటే అత్తయ్యకు అన్నదమ్ములు లేరు. మమ్మీకి 4 సంవత్సరాల వయసున్నప్పుడే మా పెద్ద మామయ్యకు పెళ్ళైందంట. అందుకే పెద్ద మామయ్య వాళ్ళ పిల్లలు మమ్మీ తక్కువ ఏజ్ గ్యాప్ తో ఉంటారు. అలాగే మొదటి 2 అత్తయ్యలకు మమ్మీతో చాలా బాండింగ్ ఉండేదంట. ఎందుకంటే మా రెండో అత్తయ్య కూడా ఈ అత్తయ్య వాళ్ళ చెల్లెలు. వీళ్ళిద్దరు కూడా అక్క చెల్లెలు. ఇంకా వీడియోలకి వచ్చినట్లయితే ముందుగా 2 kgs బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. రైస్ కడుక్కున్న తర్వాత మనం నార్మల్ గా రైస్ వండినప్పటికంటే ఎక్కువగా ఎసరు పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా ఎసరు పెట్టుకుంటే రైస్ ఫ్రీగా ఉడుకుతుంది. ఈ రైస్ ని కేవలం 90% మాత్రమే కుక్ చేయాలి. కడిగిన బాస్మతి రైస్ లో అన్నం ఉడుకుతున్నప్పుడు తగినంత ఉప్పు, మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు ఏంటంటే దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, పువ్వు, బిర్యానీ ఆకు అన్ని వేసుకోవాలి. మేమైతే తక్కువ క్వాంటిటీలోనే వేసుకున్నాము. ఎందుకంటే ఎక్కువ ఘాటైతే మేము తినము. మేము ఎక్కువగా స్పైసెస్ వేసుకోము. అందుకే మీకు నచ్చిన విధంగా మీరు వేసుకోండి. ఇది ఒక పక్కన గ్యాస్ మీద పెట్టుకొని వండుకోవాలి. ఇంకా చికెన్ విషయానికి వస్తే, చికెన్ ని శుభ్రంగా వాష్ చేసుకొని పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసుకొని అలాగే ఆయిల్ కూడా వేసుకొని మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. మేమైతే చికెన్ 1.5 kg తీసుకున్నాము. మేమైతే స్కిన్ లెస్ తీసుకున్నాము. చికెన్ మంచిగా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇంత లోపల మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మేము ఫ్రైడ్ ఆనియన్స్ అయితే స్కిప్ చేసాము. ఎందుకో ఫ్రెండ్స్, ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే బిర్యానీ మొత్తం స్వీట్ గా అనిపిస్తుంది. అందుకే అత్తయ్యకి వద్దని చెప్పాను. మీకు కావాలంటే పెరుగు కూడా వేసుకోండి, మా దగ్గర అవైలబుల్ లేదు, అందుకే స్కిప్ చేసాము. మేము కేవలం మాకు అందుబాటులో ఉన్న వాటితోనే బిర్యానీ చేసాము. ఒక పక్కనైతే రైస్ ఉడుకుతుంది కదా, ఇంకో పక్కన ఒక గంజి పెట్టుకోవాలి. గంజి వేడయ్యాక అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. మేమైతే నెయ్యి వేసుకోం ఫ్రెండ్స్, ఆయిలే వాడతాము. ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొన్ని మసాలా దినుసులు అన్ని ఒకటి తర్వాత ఒకటి వేసి దోరగా వేయించుకోవాలి. అత్తయ్య తయారు చేసే ఈ బిర్యానీ చాలా సింపుల్ మెథడ్ లో చేస్తుంది. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే టేస్టీ అయిన బిర్యానీ చేసుకోవచ్చు. ఏముంది ఫ్రెండ్స్, ఒక పక్క రైస్ కుక్ చేయడం, ఇంకొక పక్క చికెన్ కుక్ చేసి ఆ రైస్ ని చికెన్ లో వేస్తే అయిపోతుంది. ఊరికే అన్నాను ఫ్రెండ్స్, చెప్పినంత ఈజీ ఏముండదు.
ఉండదులేండి. చేసేది మా అత్తయ్య కాబట్టి చూసేదానికి నాకు సింపులే అనిపించింది. ఇక్కడ అత్తయ్య అయితే ఉడుకుతున్న రైస్ లో ఫ్రెష్ గా మా చెట్లకున్న పుదీనాను వేసింది. టేస్ట్ బాగుంటుందని ఉడుకుతున్నప్పుడు వేసింది. ఇందాక చెప్పాను కదా, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని దూరగా వేయించుకోవాలని చెప్పాను కదా. అందులోనే ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇంకేముంది ఫ్రెండ్, నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని అందులో వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. చికెన్ ఒక 70% కుక్ అవ్వగానే 90% కుక్ అయిన బాస్మతి రైస్ చికెన్ పైన లేయర్ లా వేయాలి. ఆ పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మేమైతే ఫుడ్ కలర్ లాంటివి అవాయిడ్ చేస్తాము. అందుకనే అత్తయ్య పసుపు నీళ్లు చల్లింది. బాగా కాదండి, లైట్ గా చల్లింది. ఇంకా తరువాత మూత పెట్టుకొని దానిపైన బరువు పెట్టేసింది. ఇప్పుడు అత్తయ్య ఇంకొక పని కూడా చేసింది. బిర్యానీ కొంతమందికి ఊరికే తినడం ఇష్టం ఉండదు. అందుకనే అత్తయ్య బిర్యానీలోకి సైడ్ కి గ్రేవీ లాగా చికెన్ సూప్ చేసింది. ఎవరికి నచ్చినట్టు వారు తింటారని ఇలా కూడా చేసింది. ఇంకేముంది ఫ్రెండ్స్, ఒక 20 మినిట్స్ తర్వాత బిర్యానీని దించుకోవడం. ఇంకా వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా సింపులే అనిపించింది. ఈ చికెన్ అయిన తర్వాతే తాతయ్యకు మొక్కేటప్పుడు మొక్కి నేను కిందికి దిగుతుంటే నా చిటికన వేలు ఫ్యాన్ లో కట్ అయింది. ఇదే రోజు ఫ్రెండ్స్ నేను ప్రమాదానికి గురైంది. ఇంకా నయం, పెద్దగా ఏమి కాలేదు. అసలు ఈ చికెన్ బిర్యానీ మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా ఫ్రెండ్. నా చేతులతో నేను ఆస్వాదిస్తూ తినాలనుకున్నాను. ఇంకా లాస్ట్ కి ఇలా అవ్వడంతో మా అత్తయ్య తినిపించింది. అసలు ఆ నొప్పికి తిండి మీద ధ్యాస అనిపించలేదు. నా ఆకలి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా బిర్యానీ విషయానికి వస్తే టేస్ట్ అయితే అదిరిపోయింది. మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఇచ్చే లైక్ అనేది వన్ టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మమ్మీకున్న పెద్ద అత్తయ్యకి చిన్నతనంలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకుంటాను. అసలు విషయంలోకి వెళ్తే, అసలు పెద్ద అత్తయ్య రెండో అత్తయ్య మమ్మీ నీళ్లు మోసే దగ్గర చాలా గొడవ పడేవారంట. అప్పుడు ట్యాప్ ఫెసిలిటీ లేదంట. ఇంకా చేసేదేం లెక్క నీళ్లు మోసేవారంట. అప్పుడు అత్తయ్యలుండు మమ్మీ ఎప్పుడు గొడవ పడేవారంట. ఇంకా వంతులు పెట్టుకొని మరి నీళ్లు మోసేవారంట. రెండో అత్తయ్య మమ్మీ రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు 2 జడలు వేసేదంట. అప్పుడు మమ్మీకి ఆ జడలు నచ్చక బాగా టైట్ గా వేస్తున్నావని అత్తయ్యతో రోజు గొడవ పడేదంట. మమ్మీ చిన్నతనం మొత్తం అత్తయ్యలతోనే గడిచిపోయిందంట. అత్తయ్యలు మమ్మీ అన్ని షేర్ చేసుకునేవారంట. ఫ్రెండ్స్ లాగా ఉండేవారంట. గొడవలు సంతోషాలు అన్నిటితో ముందుకు వెళ్ళేవారంట. మమ్మీకి చైల్డ్హుడ్ మెమోరీస్ ఈ అత్తయ్య వాళ్ళతోనే ఉన్నాయంట. మిగతా 2 అత్తయ్యలు మమ్మీకి మ్యారేజ్ అయ్యాక క్లోజ్ అయ్యారంట. సో మ్యారేజ్ అయిన తర్వాత ఈ అత్తయ్యలతో మెమోరీస్ ఉన్నాయంట. అన్ని ఫెస్టివల్స్ కి మమ్మీ ముందుగా డిజైన్ వేస్తే అత్తయ్యలిద్దరూ రంగులు నింపేవారంట. ఉదయాన్నే 4 గంటలకు లేసి మమ్మీ డిజైన్స్ వేసేదంట. అప్పుడు మందమరిలో ఉండేవారంట. మమ్మీ వాళ్ళది పెద్ద కుటుంబం కాబట్టి ఎప్పుడు సందడిగా ఉండేదంట.